మీకు తెలిసిన ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకం ఏది? ప్రపంచంలో మొట్టమొదటి పుస్తకం ఏది? ప్రపంచంలో ఒక పుస్తకం ఉంది, దాని పేరు బ్రిటానికా ఎన్సైక్లోపీడియా, విజ్ఞాన సర్వస్వ గ్రంథం. ఆ గ్రంథము మనం రాసింది కాదు, భారతీయులు రాసింది కాదు. ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప తత్వవేత్తలు అందరూ అందులో కొన్ని ఇమిడిచారు. అందులో రాసింది ప్రపంచంలో మొదటి పుస్తకం ఋగ్వేదం. ఋగ్వేదం పుట్టిన దేశం నీ భారతదేశం మిత్రులారా. ఏముంది ఋగ్వేదంలో? ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరినీ, ఓ హిందువులారా, ఓ ముస్లిములారా, ఓ క్రైస్తవులారా, ఫలానా ఫలానా కులస్తులారా అని ప్రపంచ ప్రజల్ని సంబోధించలే. ఆ పుస్తకంలో ఏమని సంబోధించారు? సంగచ్చద్దం సంబదద్ధం సంభో మనాంసి జానతాం. ఓ ప్రపంచ ప్రజలారా, మనందరం ఒక లక్ష్యం కోసం, గమ్యం కోసం పరిగెత్తాలి. భుజం భుజం కలిపి, కదం కదం కలిపి ఆ లక్ష్యము, ఆ గమ్యం కోసం పరిగెత్తుదాం అని ప్రపంచ ప్రజల్లో మానవతావాదాన్ని నింపినటువంటి ఋగ్వేదం పుట్టినటువంటి దేశం భారతదేశం మిత్రులారా. చప్పట్లు కొట్టండి మిత్రులారా. మనం ఈ దేశంలో పుట్టాం. మనం చెప్పుకునేటువంటి గ్రంథాలు, మనం చెప్పుకునేటువంటి మహనీయులు, వాళ్ళ యొక్క జీవితంలో ఉండే కొన్ని గాథలు, కథలు వింటుంటే హృదయం స్పందించి చప్పట్లు కొట్టడం అనేది ఒక ఆనవాయితీ. నా కోసం చప్పట్లు కొట్టద్దు. ఏమండి, ఈ ఋగ్వేదం ఎప్పటిది, నిన్నటిది కాదు, 5000 సంవత్సరాల కాలం నాటిది మిత్రులారా. దేశం 1947 దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానమంత్రి ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ దేశానికి ప్రధానమంత్రి. ఎన్నేళ్ళు పరిపాలించాడు? 18 ఏళ్ళు పరిపాలించాడు. మీరు చెప్పండి, ఏదైనా గ్రామంలో నెహ్రూ విగ్రహం కనబడుతుందా? నేను నెహ్రూ అనుచరుణ్ణి అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నెహ్రూ లాగా వేషం వేసి గులాబీ పువ్వు పెట్టుకుని ఏమండి పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడే దృశ్యాలు కనిపిస్తున్నాయా? ఏమండి 18 ఏళ్ళు ఏలిన ప్రధానమంత్రిని ఈ దేశం కానలేదండి. ఈ దేశ ప్రజలు గుర్తుపెట్టుకోలే. కానీ ఎవరిని గుర్తుపెట్టుకున్నారు దేశంలో మిత్రమా? 18 లక్షల సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు, 18 లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద నడిచిన రాముణ్ణి గుర్తుపెట్టుకున్న దేశం భారతదేశం మిత్రులారా. రాముడు అంటే హిందువుల దేవుడు అని అనుకుంటున్నారు మీరంతా. కాదు సుమా, రాముడు అంటే హిందువుల దేవుడు కాదు. కశ్మీర్ యొక్క ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా యొక్క వ్యాఖ్య వచ్చింది, మధ్య వినుంటారు, ఒకసారి చూడండి. మీ యొక్క యూట్యూబ్లో కానీ గూగుల్లో సెర్చ్ చేయండి. రాముడు అంటే ఒక హిందువులకు మాత్రమే దేవుడు కాదు. ప్రపంచంలో ఒక దేశం ఉంది, ఇండోనేషియా. 99% ముస్లింలే ఉంటారు ఆ దేశంలో. ఒక రోజున పాకిస్తాన్ అధ్యక్షుడు ఇండోనేషియాకి వెళ్ళాడు. ఇండోనేషియాలో పెరేడ్ చేస్తుంటే పెరేడ్లో ఆంజనేయుడి విగ్రహం కనిపించింది. పెరేడ్లో ఆశ్చర్యపోయాడు. రాష్ట్రపతి యొక్క ఆఫీస్కి వెళ్ళాడు, ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్ళాడు. రాముడు, లక్ష్మణుడు, సీత, భరత వాళ్ళందరి యొక్క పట్టాభిషేకం ఫోటో కనిపించింది. అప్పుడు అధ్యక్షుడు అడిగాడు, నువ్వు ముస్లిం, నేను ముస్లిం, నువ్వు రాముడిని ఎందుకు పూజిస్తున్నావు? ఆంజనేయుని విగ్రహం ఎందుకు పెట్టుకున్నావు? అప్పుడు ఇండోనేషియా అధ్యక్షుడు, ఇండోనేషియా ప్రధానమంత్రి ఏం చెప్పారు తెలుసా? మేము గతంలో హిందువులం, ఆ తర్వాత మేము మతం మారాం. ఏమండి, మేము మతాన్ని మార్చుకున్నాం, కానీ రాముణ్ణి మార్చుకోలేదు, మేము ఆంజనేయుని మార్చుకోలేదు మిత్రమా. ఎవరి రాముడో తెలిసిన? 13 ఏళ్ల పాప రామ రామ అని పిలుస్తుంటే రాముడు వస్తాడమ్మా అని నాన్న చెప్తే రామ రామ అన్నది రాముడు రాడే. 23, 33, 43, 53, 93 ఏళ్ల వయస్సులో రామ రామ అంటే కొండలు కోణలు ప్రతిధ్వనిస్తుంటే రాముడు వచ్చి ఆ శబరి దగ్గర ఎంగిలి రేగు పండ్లు తిని ఏమండి శబరిని మాతగా తల్లిగా భావించిన రాముడు పుట్టిన దేశం భారతదేశం మిత్రులారా. రాముడు అడిగాడా శబరిని, శబరి నీ క్యాస్ట్ ఏంటి? రేగు పండ్లు పెడుతున్నావు బాగానే ఉంది, నీ క్యాస్ట్ ఏంటి అడిగాడా? ఏమండి 18 లక్షల క్రితం ఏమండి మన రామాయణంలో నీ కులము గురించి ప్రస్తావన లేదు సమాజంలో మిత్రులారా. అడవికి రాజైనటువంటి గుహుడు రామ లక్ష్మణ సీతల్ని గంగానది దాటించాడు. నదిని దాటించిన గుహుని ఆలింగనం చేసుకున్నాడు. మీకు తెలిసిన ప్రేమకి సంకేతంగా ఆ గుహుణ్ణి అయోధ్యలో పట్టాభిషిక్తుడై రారాజుల వరుసలో గుహుణ్ణి కూర్చోపెట్టుకున్న రాముడు పుట్టిన దేశం భారతదేశం మిత్రులారా. తండ్రి చనిపోతే పెద్ద కొడుకుగా అంత్యక్రియలు చేయాలి, కానీ చెయ్యలే, అడవిలో ఉండిపోయాడు. కానీ సీతను ఎత్తుకుపోతున్న వేళ రావణాసుడితో యుద్ధం చేసిన జటాయు అనేటువంటి నీచమైన జన్మలో పుట్టిన పక్షి చచ్చిపోతే ఆ పక్షిని ఓదార్చి ఆ పక్షిని తన తొడపైన కూర్చోబెట్టుకుని ఆ పక్షికి తండ్రి కంటే మించిన శ్రాద్ధకర్మలు చేసిన రాముడు పుట్టిన దేశం భారతదేశం మిత్రులారా.
రాముడి తండ్రి దశరథుడికి ఎన్ని భార్యలు, ఎంతమంది భార్యలు? 200, 300, 400, 1000 ఎంతమంది భార్యలు ఉండి ఉంటారు? ఏమండి, రాముడు ఇంకొక పెళ్లి చేసుకుంటే ఎవరు అడిగేవాళ్ళు? ఆ రోజున రాముడిదే రాజ్యం కదా, ఎవరు అడిగేవాళ్ళు? కానీ ఎందుకు చేసుకోలేదు? స్త్రీ అంటే, మహిళ అంటే భోగ వస్తువు కాదు, అనుభవించేది కాదు. రాబోయే రోజుల్లో స్త్రీకి మాన్యత ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, ఒక శక్తి ప్రదర్శగా ప్రపంచంలో చూపించాలి. అనే విధంగా స్త్రీకి మాన్యతనివ్వడం కోసం ఏకపత్ని వ్రతాన్ని స్వీకరించిన రాముడు పుట్టిన దేశం భారతదేశం. మిత్రులారా, మీకు అర్థమవుతుందా? రాముడి వెనుక మీకు దేవుడు కనిపిస్తున్నాడా? మానవత్వం కనిపిస్తుందా? రాముడు లంకను గెలిచాడు, ఆక్రమించాడా? విభీషణునికి ఇచ్చేశాడు. వాలిని చంపాడు, ఆక్రమించాడా? అంగదునికి ఇచ్చేశాడు. మీకు ఇదేం కనబడుతుంది మిత్రులారా? దేశంలో ఎక్కడ ధర్మం ఉందో అక్కడ విజయం ఉండి తీరాలనుకున్నాడు. పుట్టింది ఉత్తర భారతంలో పుట్టాడు, దక్షిణానికి నడుచుకుంటూ వచ్చాడు. ఈ రోజున మీరు చూడండి, మేఘాలయాలో, అస్సాములో, నాగాలాండ్లో, అరుణాచల ప్రదేశ్లో 2 అన్నదమ్ముల పేర్లు ఉంటాయి. అన్నదమ్ముల పేర్లు, అన్న పేరు రామోస్, తమ్ముని పేరు లచోస్. ఇక్కడ రామయ్య, లక్ష్మయ్య, రామారావు, లక్ష్మణరావు. ఏమండి, దేశంలో ఇన్ని రకాల వైవిధ్యం ఉంటే అందరినీ కలుపుతున్న వాడు రాముడు కాడా? ఇక్కడ ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు అందరూ